సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 22వ వచనము. అబద్ధికుడు అనగా అబద్ధాలు చెప్పేటువంటి వాడు. అబద్ధాలు చెప్పేటువంటి వాడు దేవునికి విరోధి. అబద్ధము అనేది సాతాను యొక్క సహజమైనటువంటి నైజము. అందుకనే ప్రభు సాతాను గురించి చెబుతూ, వాడు అబద్ధికుడును అబద్ధానికి జనకుడై ఉన్నాడు, వాడి నోట సత్యం అనేది ఏదీ లేదు అని ప్రభు సెలవిస్తున్నారు. కాబట్టి అటు అబద్ధాలు చెప్పేటువంటి వాడికన్నా దరిద్రుడుగా అనగా ఏమీ లేనటువంటి వాడు మేలు అని అంటారు. కారణం ఏంటంటే అబద్ధాలు చెప్పేటువంటి వారు ఇహలోక సంబంధమైనటువంటి ఆస్తిపాస్తులను పేరు ప్రఖ్యాతులను సంపాదించుకోవడానికి వారు అబద్ధాలు చెప్పి జీవిస్తూ ఉంటారు. అది దేవునికి విరోధమైనది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. బైబిల్ గ్రంథంలో గారడి సీమోన్ అనేటువంటి ఒకడున్నాడు. వాడు గారడీలు చేస్తూ ఉంటాడు. గారడి అనగా లేనివి ఉన్నట్లుగా భ్రమ కలిగించడమే గారడి. సాతాను చేసేటువంటి పని కూడా అదే. ఆ గారడి చేస్తూ జీవిస్తున్నప్పుడు అక్కడ పేతురు యోహానులు వాక్యాన్ని బోధించి ఎవరి మీదైతే చేతులు ఉంచుతున్నారో వారికి పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చి అద్భుత కార్యాలు చేయటం ఆ గారడి సీమోను చూశాడు. చూసి వీరి దగ్గరికి వచ్చి తన దగ్గర ఉన్నటువంటి వెండిని తీసుకొచ్చి ఇచ్చి, నాకు కూడా అటువంటి వరాన్ని మీరు ఇవ్వండి అన్నప్పుడు వీరు అతనిని తేరి చూసినప్పుడు అతని హృదయము భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నట్లుగా మనం గమనించవచ్చు పిల్లరా. అందుకని ఇక్కడ అంటున్నాడు, నీ వెండి నీతో కూడా నశించను గాక, నీ హృదయము దేవుని ఎదుట సరైంది కాదు కనుక ఈ కార్యంలో నీకు పాలు పంపులు లేవు. కాబట్టి నీ చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువుని వేడుకొనము అని కింద ఇంకా చెబుతూ, నీవు ఘోరమైనటువంటి దుష్టత్వంలోనూ దుర్నీతి బంధకాల్లో ఉన్నట్లుగా నాకు కనబడుతుంది అని అంటాడు. అవును, మోసకరమైనటువంటి జీవితము జీవించేటువంటి వారి యొక్క హృదయము దుర్నీతి బంధకాలతో నిండి ఉంటుంది, ఘోరమైనటువంటి దుష్కర్యాలతో నిండి ఉంటుంది. అటువంటి దుర్నీతి బంధకాలతో నిండి ఉన్నటువంటి హృదయంతో వారు ధనాన్ని సంపాదించడానికి ఏమాత్రం కూడా వెనుకాడరు ప్రేర. అందుకని ఇక్కడ ప్రభు అంటారు, అటువంటి వారికన్నా దరిద్రముగా అనగా ఏమీ లేనటువంటి వారుగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినటువంటి వారే మేలు అని అంటారు. ఎందుకంటే ఈ దరిద్రుడు అనేటువంటి వ్యక్తి ఇహలోక సంబంధమైనటువంటి ధనాన్ని లేకపోయినా కొద్ది కాలము మాత్రమే వారు దరిద్రుడిగా ఉండొచ్చేమో, కానీ వారు మరణించిన తర్వాత సర్వ సమృద్ధి కలిగినటువంటి యేసయ్యతో వారు సదాకాలము జీవిస్తూ ఉంటారు. యేసయ్య యొక్క రాజ్యములో వారు ఉంటూ ఆకలైనను దప్పికైనట్టు లేనటువంటి స్థితిలో వారు జీవిస్తూ ఉంటారు పిల్లరా. కాబట్టి ఈ లోకంలో ఎవరైతే నీతిమంతులుగా జీవిస్తూ దరిద్రులుగా ఉన్నప్పటికీ కూడా వారు దేవుణ్ణి కలిగి ఉన్నారు కాబట్టి, దేవుని యందే సర్వసంపదలు గుప్తమై ఉన్నవి కాబట్టి మరణమైన తర్వాత కూడా వారు శాంతి సమాధానము సంతోషంతో జీవిస్తూ ఉంటారు. అందుకనే ప్రభు అంటారు, అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు. కాబట్టి ఒకవేళ ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మన యొక్క దరిద్రతను బట్టి నిందించుకోకుండా ప్రభు నాతో ఉన్నాడు చాలు అనేటువంటి సమృద్ధి కలిగినటువంటి జీవితం కనుక జీవించినట్లయితే తప్పనిసరిగా ప్రభు యొక్క రాజ్యంలో మనం ఉంటాం ప్రియులారా. అలా కాకుండా ఎదుటివాడి అన్యాయమైనటువంటి అక్రమమైనటువంటి సంపాదన చూస్తూ నేను కూడా అలాగా జీవించాలి అనేటువంటి ఆలోచనతో భక్తిహీనంగా మనము ధన సంపాదన చేసుకున్నట్లయితే అది ప్రభు దృష్టికి ఏమాత్రం కూడా అంగీకార యోగ్యం కాదు. అంతేకాకుండా అన్యాయంగా సంపాదించినటువంటి ఆస్తి ఇతరుల పాలవుతుంది. తద్వారా అంతేకాకుండా మనము నిత్యమైనటువంటి అబద్ధాలతో ఉన్నాం కాబట్టి దేవునికి అయిష్టమైనటువంటి జీవితం జీవిస్తాం కాబట్టి నిత్యమైనటువంటి నరకాలలోనికి వెళ్తాం. కాబట్టి ఈ వాక్య ధ్యానం ద్వారా ఒకవేళ అబద్ధాలు ఆడుతూ ధనాన్ని సంపాదించుకొని ఆస్తులను పోగు చేసుకుంటున్నాం మేము, అయితే నీకన్నా ఏమీ తినడానికి లేనటువంటి దరిద్రుడే శ్రేష్ఠుడు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన జీవితాల్లో అన్యాయంగా కనుక ఉన్నట్లయితే సరి చేసుకుందాం. ఈ లోకంలో దీనంగా బతికినా దరిద్రంగా బతికినా అది ప్రభుకి సంతోషకరంగా ఉంటామనేటువంటి సత్యాన్ని గమనించి జీవిద్దాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయండి గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడ ప్రేమ గల మా తండ్రి, ఈ లోకంలో దరిద్రుడిగా ఉండటం మంచిదే, కానీ అన్యాయంగా ధన సంపాదన నీకు నష్టాన్ని కలిగిస్తుందన్న ప్రభు, అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. ఎవరైతే నాయన అన్యాయంగా సంపాదిస్తున్నారో వారు ఈ వాక్య ధ్యానం ద్వారా వారి అన్యాయాన్ని వదిలిపెట్టినైనా
నీతివంతంగా జీవించినట్లుగా సహాయం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.